ఐన్స్టీన్ బ్రెయిన్ ని ఎందుకు దొంగలించారు? ఏప్రిల్ 18న 1955లో థామస్ హార్వర్డ్ అనే డాక్టర్ ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా ఐన్స్టీన్ బ్రెయిన్ ని దొంగలించారు. ఇది ఎందుకో చెప్పే ముందు మీరు గాని మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోని లైక్ చేయండి. ఈ విషయం ఐన్స్టీన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసి ఆ డాక్టర్ ని ఎందుకు దొంగలించావని అడిగితే తను ఒక రీసెర్చ్ పర్పస్ కోసం ఐన్స్టీన్ బ్రెయిన్ ని దొంగలించాను అని చెప్పాడు. ఫస్ట్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు గానీ వాళ్ళని ఈ డాక్టర్ ఒప్పించి రీసెర్చ్ ని స్టార్ట్ చేశాడు. ఇలా రీసెర్చ్ చేస్తున్నప్పుడు దీనికి ఏం తెలిసిందంటే ఐన్స్టీన్ బ్రెయిన్ అనేది 1130 గ్రాములు ఉంది. నార్మల్ గా ఒక వ్యక్తికి ఉన్న బ్రెయిన్ వెయిట్ ఎంతో తెలుసా? 1400 గ్రాములు. అంటే సగటు మనిషికి ఉన్న బ్రెయిన్ కంట ఐన్స్టీన్ కి తక్కువే ఉంది. అందుకేనేమో చాలా సార్లు ఐన్స్టీన్ తన మొబైల్ నెంబరే మర్చిపోతాడు. అండ్ ఫైనల్ గా ఐన్స్టీన్ బ్రెయిన్ ని 260 పార్ట్లుగా బ్రేక్ చేసి చాలా రీసెర్చ్ ల్యాబ్స్ కి పంపిస్తే ఏం తెలిసిందో తెలుసా? నార్మల్ పీపుల్ కంట ఈ ఐన్స్టీన్ బ్రెయిన్ లో ఎక్కువ సెల్స్ ఉన్నాయని, దీని సెరిబ్రల్ కాలం కూడా డిఫరెంట్ గా ఉంది అని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.